సో మరి కేల్ అండ్ రాగి సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వాల్సింది పెద్దగా ఏం లేదు. కేల్ తెచ్చుకోవాలి అండ్ శనగల్ని నానపెట్టుకొని ఉడికించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ దెన్ పన్నీర్ వాడుతున్నాము ఇందులో. సో లాట్స్ ఆఫ్ హెల్తీనెస్. అండ్ మర్చిపోయాను, కాజు పేస్ట్. ఈ సూప్ని ఇంకా టేస్టీగా చేయడానికి మనం యాడ్ చేస్తున్న కాజు పేస్ట్ కూడా రెడీగా ఉంది. సో ఇది బేసిక్గా ఏంటంటే వీకెండ్స్లో బ్రంచెస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి టైంలో చాలా బాగుంటుందండి. అంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అలాంటి టైంలో మీరు సర్వ్ చేసుకోవడానికి యాపటైజర్గా కూడా బాగుంటుంది. లేదంటే బ్రంచ్కి ముందు జస్ట్ ఒక టైం పడుతుంది కాబట్టి ఆ టైం ల్యాప్స్ని కవర్ చేయడానికి ఈ సూప్ని ప్రిపేర్ చేసి సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్, వెల్లుల్లి వేస్తున్నాను. అండ్ ఆ తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి. అండ్ కరివేపాకు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నానపెట్టి ఉడికించుకున్నాం కదా ఆ శనగలు. అండ్ ఈ శనగలు కానివ్వండి, కాబూలీ శనగలు కానివ్వండి, రాజ్మా ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటినీ కూడా, అలసందులు, వీటన్నిటినీ కూడా రెగ్యులర్గా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో పన్నీర్ కూడా కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ అన్నమాట. సో పన్నీర్ కూడా కాల్షియం అండ్ ప్రోటీన్ రిచ్ కాబట్టి మీరు రెగ్యులర్గా పిల్లలకి కానివ్వండి, లేదంటే ఎదిగే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు పాలు ఇలాంటివి తీసుకోరు అనుకుంటే వాళ్ళకి ఇలా పన్నీర్ డైట్ ఇవ్వడం కూడా చాలా మంచిది. అండ్ ఈ సూప్ని కూడా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, బికాజ్ లాట్స్ ఆఫ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. అండ్ లంచ్లోకి తీసుకోవచ్చు. బట్ డిన్నర్కి అంటే డైజెస్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి అరౌండ్ 6 ఆ టైంలో అయితే ఓకే. బట్ లేట్ నైట్స్ తీసుకోవాలి అనుకుంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్. సో పన్నీర్ ఇంకొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దాము అంటే రాగి పిండిని వాటర్తో మిక్స్ చేద్దాం. సో దట్ మనం డైరెక్ట్గా వేస్తే ఉండలు కడుతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్, అండ్ అలాగే వాటర్. సో ఇప్పుడు బాయిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఓకే, సూప్ అయితే చాలా చక్కగా రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ మధ్య ఫేమస్ అయిపోయాయి కదండి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే రెస్టారెంట్స్లో కూడా ఉలవచారులు లేదంటే రాగి సంకట్లు ఇవే ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. ఆ రెస్టారెంట్కి వెళ్ళే పని లేదు, ఇలా ఇంట్లో సింపుల్గా సూప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కేల్ యాక్చువల్లీ బాయిల్ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, అందుకే నేను మామూలుగా సూప్ రెడీ అయిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను. లేదు ఇంకేదైనా ఆకుకూర యాడ్ చేసుకుంటున్నారు మీరు అనుకుంటే అప్పుడు మీరు బిఫోర్ రాగి పౌడర్ కలిపేసి వేస్తారు కదా, అప్పుడే యాడ్ చేసేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో జీరా పొడి, కొద్దిగా పసుపు, కొంచెం మిరియాల పొడి అండ్ అలాగే ఉప్పు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం యాడ్ చేయాలి అంటే కాజు పేస్ట్.
ఎప్పుడైనా మీకు మామూలుగా కూడా ఏదైనా సూప్లో వాటర్ ఎక్కువ అయ్యాయి అలా అనిపించినా కూడా మీరు వెంటనే కాజు పేస్ట్ని కనుక యాడ్ చేశారు అంటే కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ అలాగే కొద్దిగా టొమాటో సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కంప్లీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వావ్, కంప్లీట్గా ట్రెడిషనల్ సూప్ కనిపించేస్తుంది, లుక్లోనే అదిరిపోయింది. సో మరి సర్వింగ్ కూడా చాలా బాగుంటుంది. సూప్ అలా కూడా రెడీ అయిపోయింది కదా, వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్, ఆనియన్స్, ఉల్లిపాయలు, మామూలుగా మన ట్రెడిషనల్ క్యూజిన్స్లో ఏంటంటే రాగి సంకటి వీటన్నిటితో పాటు పచ్చి ఉల్లిపాయని నంచుకోవడం అనేది చాలా కామన్ అనమాట. సో అందుకే మనం దీంట్లో కూడా కొంచెం పచ్చిగా ఆనియన్ కట్ చేసేసి యాడ్ చేస్తున్నాము. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర, అండ్ దీంతో పాటు ఫ్రెష్ క్రీమ్. సో రెడీ అండి, కేల్ అండ్ రాగి సూప్ కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. బట్ టేస్ట్ ఎంత బాగుంటుందో తెలియాలి అంటే నేను టేస్ట్ చేయాలి కదా. బట్ అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరోసారి చూడండి. కేల్ అండ్ రాగి సూప్కి కావాల్సిన పదార్థాలు: నల్ల శనగలు 1 కప్పు, కేల్ 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, పసుపు చిటికెడు, జీరా పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 2, ఉల్లికాడలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కాజు పేస్ట్ 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2. కేల్ అండ్ రాగి సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు, కరివేపాకు, శనగలు, పనీర్ వేసి కాస్త వేగాక రాగి పిండిని నీళ్లలో డైల్యూట్ చేసి వేసుకుని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో కేల్, జీరా పొడి, పసుపు, మిరియాల పొడి, ఉప్పు, కాజు పేస్ట్ వేసి రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయలు, ఫ్రెష్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కేల్ అండ్ రాగి సూప్ రెడీ.